ఒక్కొక్కటిగా వైసీపీ అరాచకాలు బయటపడుతున్నాయి. సామాన్యులపై వైసీపీ చేసిన అరాచకాలను బాధితులు మీడియా ముందుకొచ్చి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ బాధితుడు రుద్రగోపి మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2019 తిరుపతి అర్బన్ మంగళం పరిధిలో టీడీపీ కోఆర్డినేటర్గా చురుకుగా తిరుగుతూ పులివర్తి నాని గెలుపు కోసం పాటుపడ్డానని అన్నారు. అదే సమయంలో వైసీపీ నాయకుడైన ఎర్రచందనం స్మగ్లర్ వసంత్ అశోక్ కుమార్ రెడ్డి ఆగడాలను ఎదిరించేవాడినని అన్నారు. అయితే 2019లో పులివర్తి నాని ఓడిపోవడంతో ఇదే అదునుగా భావించి వైసీపీ నాయకుడు దాదాపుగా ₹1 కోటి విలువైన తన సొంత ఇంటిని రౌడీ మోకలతో కలిసి దౌర్జన్యం చేసి తన భార్య పిల్లలను సైతం ఇంటి నుండి నెట్టివేసి కేవలం 44 లక్షలకు తీసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యాడు. తన ఇంటిని తనకు తిరిగి ఇప్పించాలని జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్రకు తన బాధను అర్జీ రూపంలో వివరించుకున్నాడు. తన అర్జీని జాయింట్ కలెక్టర్ సానుకూలంగా విన్నారు. మాది తిరుపతి రోడ్ల మండలం వెంకటేశ్వర కాలనీ, ప్రజెంట్ ఇప్పుడు సప్తగిరి కాలనీ పంచాయతీ. అది నేను 2019 వరకు తెలుగుదేశం పార్టీ పులివర్తి నాని అన్న గారికి పనిచేశానని వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత అక్కడే స్థానికంగా ఉన్న ఎర్రచందనం స్మగ్లరు, రౌడీ షీటరు, ఆ సప్తగిరి కాలనీ ఉప సర్పంచ్, మాజీ ఎంపీడీసీ అశోక్ రెడ్డి, అతను వైసీపీ నాయకుడు. నేను అతని గురించి పదే తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేశాననేసి, స్థానికంగా బలంగా ఉన్నాననేసి మా ఇంటిని ఫస్ట్ కాంపౌండ్ వాళ్ళు కూల్చడం జరిగింది. అదేవిధంగా కరెంట్ పోలు జేసీపీతో గుద్దేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ లైన్ కట్ చేయడం జరిగింది. మా ఇల్లు ఫారెస్ట్కి ఆనుకొని ఉంటుంది. అతను అధికారులు 2019 అధికారులకు వచ్చిన తర్వాత దాదాపు ఒక 60-70 మందిని అతని అనుచరులను ఎర్రచందనం స్మగ్లర్లను దొడుకొని వచ్చి నా మీద కత్తులతో హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. నా బలవంతంగా మా ఇంటికి 3/4 భాగం ఇల్లు పోతుందనేసి ఫారెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మార్కింగ్ చేపించి నా ఇల్లు దాదాపు 44 లక్షల రూపాయలకి నా ఇల్లుని కబ్జా చేసి, నేను 2 ఆడబిడ్డలు కలవాడిని. నన్ను నా బిడ్డల్ని, నా భార్యని కొట్టి తరిమేస్తే నేను రాయచూడి దగ్గర గాలివీడు ప్రాంతంలో నివాసం ఉన్న 5 ఏళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చింది కాబట్టి కలెక్టర్ గారికి విత్ ప్రూఫ్లతో సహా అన్ని ఇవ్వడం జరిగింది. అతను గతంలో పీడీ యాక్ట్లో ఉన్నాడు. పీలేరులో ఒక కంటైనర్ లారీకి తగులుకున్నాడు. లీలామహల్ కాడ ఒక ఎస్ఐ అతను ఎర్రచందనం స్మగ్లింగ్లో పట్టుబడినాడు. అదే అనేక కేసులు ఉన్నాయి అతని మీద. కాళాశ్రీ కావచ్చు, తిరుపతి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, ఈస్ట్ కావచ్చు, గాజులమండం కావచ్చు, చిత్తూరు కావచ్చు, పీలేరు కావచ్చు, కడప కావచ్చు, అనేక కేసులు ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టుకొని పిలుస్తుంటారు. ఇది ఇంతకుముందు కూడా అనేక పేపర్లో కూడా వచ్చింది. అతను బలమైన వైసీపీ నాయకుడు. చాలా మంది బాధితులు ఉన్నారు. మీ ద్వారా మాకు న్యాయం చేస్తారనేసి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారు కూడా బాగా స్పందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ మీడియాకు కూడా మీ సపోర్ట్ మాకు కూడా కావాలనేసి కోరుకుంటూ మీరు కూడా మాకు స్పందించి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు చేస్తున్నా. ఇలాంటి ఎర్రచందనం స్మగ్లర్ అశోక్ రెడ్డిని అతని పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.